ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 10వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే, క్రొత్త పలకలను ఇచ్చిన దేవుడు. క్రొత్త పలకలను ఇచ్చిన దేవుడు, లేదా మోషేతో సమాధానపడిన దేవుడు, దేవుని ఆజ్ఞలను ఇచ్చుట. ప్రియులారా, ఈ అధ్యాయంలోని సంగతులను మనం గమనించినప్పుడు, మోషే హోరేబు నుండి కాదేషు బర్నియా మీదుగా మోయాబు మైదానాల వరకు వారి ప్రయాణములో జరిగిన సంఘటనలను ఆయన సమీక్షిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయములో దేవుని రక్షణను గురించి చెప్పాడు. 9వ అధ్యాయములో దేవుని క్షమాపణను గురించి చెప్పాడు. మోషే మధ్యవర్తిత్వం చేయగా దేవుడు వారిని ఎలా క్షమించాడో చెప్పాడు. ఇప్పుడు 10వ అధ్యాయములో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క కోరిక, ప్రజల ఎడల దేవునికి ఉన్నటువంటి కోరికను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, ఈ 10వ అధ్యాయం 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 11 వచనాలు గతకాలపు సంభవాలు, గతకాలములో జరిగిన సంఘటనలు. తరువాత 12వ వచనము నుండి 22వ వచనం వరకు భవిష్యత్ కాలమున కొరకు కొన్ని సూచనలు, భవిష్యత్ కాలము కొరకు కొన్ని సూచనలు. సో వీటిని మనము ఇంకాస్త లోతుగా, విస్తృతంగా, కొన్ని విభాగాలుగా మనము ఆలోచన చేద్దాం. సో మొదటి 11 వచనాలు గతములో జరిగిన సంభవాలు, గతకాలపు సంభవాలు కదా. ఈ 9వ అధ్యాయంలో మోషే వివరిస్తున్నాడు ఈ 2వ తరానికి. ఇదిగో నేను హోరే పర్వతం పైన ఉన్నాను, కింద మీ పితరులు, మీ తండ్రులు బంగారు దూడను చేసుకుని వారు విగ్రహారాధన చేస్తూ తినుచు త్రాగుచు నాట్యమాడుతూ ఉన్నారు. వారు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. నేను క్రిందికి దిగి రాగానే ఆ రాతి పలకలను పగలగొట్టాను. అయితే దేవుడు కృపగలవాడు, మరలా 2వసారి ఆయన రాతి పలకలను తీసుకొని ఆయన రమ్మన్నాడు అన్నాడు. సో ఈ 11 వచనాలను మరికొన్ని భాగాలుగా మనం ఆలోచన చేస్తూ ఉండగా, మొదటి 7 వచనాలు 2 రాతి పలకలు లేదా ధర్మశాస్త్రము యొక్క పలకలను గురించి ఆయన చెప్పాడు. 2 రాతి పలకలు, ధర్మశాస్త్రము యొక్క పలకలు. అంటే పర్వతం పైన దేవుడు 10 ఆజ్ఞలు గల నిబంధన పలకలను ఆయన ఇవ్వడం, పర్వతం పైన ధర్మశాస్త్రమును ఆయన ఇవ్వడం కదా. మొదటి 5 వచనాల్లో పర్వతంపై దేవుని అనుగ్రహాన్ని మనం చూడగలం. ధర్మశాస్త్రము యొక్క నిబంధనలు, 10 ఆజ్ఞలు 2 రాతి పలకలను గూర్చి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7 నుండి మనము చదువుకొనగలం. దేవుడు ఆయన అన్నాడు, ఈ ధర్మశాస్త్రమంతటిలో చూడండి, 7వ వచనములో సమీపముగా ఉన్న దేవుడు అన్నాడు. 8వ వచనములో నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను, విధులను అన్నాడు కదా. వాటిని జాగ్రత్తగా మీరు పాటించాలి.
మీరు వాటికి లోబడాలి. ధర్మశాస్త్రమునకు మీరు లోబడాలి, విధేయులు కావాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా నా వాక్య విషయమై మీరు రాజీ పడకూడదు అన్నాడు ఆయన. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో ఏమన్నాడు? ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్న సంగతిని నేను ఎరుగుదును అన్నాడు. పిల్లరా, కానీ కొత్త నిబంధన ప్రకారం ఈనాడు దేవుడు ఆనాడు రాతి పలకల మీద ధర్మశాస్త్రమును ఆయన వ్రాశాడు. ఈనాడు కొత్త నిబంధన కాలములో దేవుడు తన ధర్మశాస్త్రపు వాక్కును ఎక్కడ రాశాడట? కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అద్భుతమైన సంగతి. ఈనాడు క్రీస్తు లేఖనం సిరాతో కాదు, ఇంకుతో కాదు, రాతి పలక మీద కాదు, సజీవమైన దేవుని ఆత్మతో అది వ్రాయబడి ఉన్నది అని మనం చూడగలం. దేవుని ఆత్మతో వ్రాయబడిన సంగతులు. దీన్ని ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 31వ వచనం నుండి 31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏమిటట ఇది? ఆయన ఈ క్రొత్త నిబంధన 33వ వచనములో ఆయన ఇలా అంటాడు, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. దేవుడు అన్నాడు పలకల మీద వ్రాశాడు, ఈనాడు మానవుని మెత్తని హృదయము మీద వ్రాశాడు. పిల్లల, దేవుని మాటలలో మార్పు ఉండదు. ఆయన ఒక రోజు ఒక మాటని, మరొక రోజు మరొక మాటని, అయ్యయ్యో అని మాట మార్చేవాడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన మాట తప్పని దేవుడు, మాట తప్పని వాడు. ఆయన మాట అది మార్పు లేనిది, మార్చడానికి వీలు లేని వాక్కు దేవుని వాక్కు. అయితే దేవుడు మరొక మాట ఇక్కడ అన్నాడు, నువ్వు ఒక మందసమును చేసుకో అన్నాడు. అది కూడా ఒక చెక్కతో ఒక మందసమును చేసుకో అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము ప్రభువు పలికిన మాట. ఏమన్నాడు ఆయన? నీవు ఒక కర్రతో మందసమును చేసుకొనవలెను. అంటే ఆ కర్రతో చేసుకున్న మందసము ఇది. కానీ ప్రత్యక్షపు గుడారములో నిబంధన మందసం తుమ్మ కర్రతో చెయ్యబడి బంగారు పొదిగించబడినటువంటి మందసం, అది వేరు. అంటే ఈ మందసాన్ని తాత్కాలికంగా ఈ 2 పలకలను ఉంచారు. ఆ తర్వాత ఈ 2 పలకలు దేవుని ఆజ్ఞ మోషే తాను వెళ్ళి ఆ మందసములో ఉంచాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనములో, అందులో అన్నాడు. ఎందులో? మందసములో సువర్ణ ద్వీపార్తియు, అంటే అతి పరిశుద్ధ స్థలం, సువర్ణ ద్వీపార్తియు బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉంచవలెను అన్నాడు. సో దేవుని ఉద్దేశం ఏమిటంటే, అవి మందసములో దాచబడాలి, మందసములో ఉంచబడాలి. దేవుని ఆజ్ఞ వారితో కూడా నడవాలి. 5వ వచనములో, నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని, వాటిని దానిలోనే ఉంచి తిని. వారు ప్రయాణం చేస్తూ ఉండగా, అరణ్య యాత్ర అంతటిలో కూడా వారు వెళ్తూ ఉండగా వారితో పాటు దేవుని వాక్కు నడుస్తూ ఉన్నది.
వారితో పాటు దేవుని వాక్కును వారు మోసుకొని వారు వెళ్ళారు. తర్వాత 6, 7 వచనాల్లో అరణ్యములో దేవుని సదుపాయము, అరణ్యములో దేవుని సదుపాయం, అరణ్యములో దేవుని కృప కొనసాగింపు ఏమిటది? చూడండి 6వ వచనములో, అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను. కదా, ఈ యాజకత్వము యొక్క సదుపాయం ఇది. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, వాక్కు, ప్రాతిపలకలు. ఆ తర్వాత యాజకత్వము యొక్క ఏర్పాటు, యాజకత్వము యొక్క ఏర్పాటు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఇలా అన్నాడు, యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. కదా, వాక్యము తరువాత వెంటనే యాజకులను జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము యాజకులకు అవినాభావ సంబంధం ఉన్నది. రెండింటిని వేరు చేయలేము, రెండింటిని వేరు చేయలేము. దేవుని వాక్కును వారు ప్రకటించువారు, దేవుని వాక్కును ప్రజలకు వినిపించువారు. సో దేవుని ఉద్దేశము అదే, వాక్కును ప్రకటించుట, దేవుని వాక్యమును వారికి ప్రకటించుట. అది క్రొత్త నిబంధన కాలములో పౌలు ఏమన్నాడు? ఆయన కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. వాక్యమును ప్రకటించుట. తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, వాక్యమును ప్రకటించుము. అహరోను చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. దేవుని సంకల్పం, దేవుని కార్యం మనము గమనిస్తూ ఉండగా ఒకరి తరువాత మరొకరిని ఆయన నియమించుట, యాజక పరిచర్యలు, దేవుని కృప, దేవుని కృప. అయితే ఆనాడు యాజకులు మరణిస్తూ ఉన్నారు. అయితే కృత నిబంధన కాలములో మన యాజకుడు, ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన యాజకుడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన గురించి ఇలా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23, 24, 25. ఆ యాజకులు అంటే అహరోను తరువాత ఎలియాజరు యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, ఒకరి తర్వాత ఒకరు. యేసు ప్రభు కాలములో అన్న కయప ప్రధాన యాజకులుగా పిలువబడ్డారు. ఒకరే ఉండాలి, కానీ అప్పటికి 2 అయ్యారు. అయితే 24వ వచనంలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. యేసు క్రీస్తు ప్రభువారు నిరంతరం ఉన్నవాడు ఆయన. ప్రకటన గ్రంథం 1:18లో, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆయనే ఆది, ఆయనే ఆరంభం, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మన ప్రభు మార్పు లేని యాజకత్వము గలవాడు కనుక 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అద్భుతమైన సంగతి. ప్రియులారా, దేవుడు ఆయన యొక్క సదుపాయం, యాజకత్వము యొక్క సదుపాయాన్ని మనము గమనించాం 6, 7 వచనాల్లో. తర్వాత 8, 9 వచనాల్లో లేవీయుల ఎంపిక, లేవీ గోత్రమును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో దాని ఉద్దేశాన్ని ఆయన వివరిస్తున్నాడు. 8వ వచనంలో ఆ పర్వతం పైన లేవీయులను వేరు చేయుట. ఆ తర్వాత 9వ వచనంలో వారి యొక్క స్వాస్థ్యము వారికి ఇవ్వకపోవుట. 8వ వచనం చూడండి, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకును
యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించుటకును ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. అద్భుతమైన సంగతి. ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు? ఎందుకు ప్రత్యేక పరచుకున్నాడు? ఇక్కడ 4 సంగతులను చెప్పాడు. ఒకటి, మోయుట, వారి యొక్క పరిచర్య, దేవుని సన్నిధిలో నిలుచుట ఆయన కొరకైన పరిచర్య, ఆయనను సేవించుట, ఆయన సన్నిధిలో సేవించుట, ఇశ్రాయేలు ప్రజలను వారు ఆశీర్వదించుట, గంభీరమైనటువంటి ఈ పరిచర్యను దేవుడు వారికి అప్పగించాడు. ప్రియులారా, అసలు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 26 వచనాల్లో దీన్ని యాజక దీవెన అంటారు. మీరు ఇశ్రాయేలును ఇలాగో దీవింపవలెను. ఎవరు? యాజకులు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ప్రియులారా, వారి యొక్క బాధ్యతలు ఎంత గంభీరమైనవి. దేవుడు వారిని కొండ మీదికి ఆయన పిలుచుకున్న విధానం, ఆయనకు దాసులుగా ఉండుట, ఆయన పరిచర్యను చేయుట, ఆయన ఏర్పాటు గంభీరమైనది. నేను ఏర్పరచుకొని ఉన్నాను. 8వ వచనంలో ఈనాడు కృత నిబంధనలో మన ఏర్పాటు, నా ఏర్పాటు, మనం ఎవరం? దేనికైనా సరిపోయిన వారమా? ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇంత గంభీరమైన సంగతి ప్రియులరా. నేను ఏర్పరచుకొని మిమ్మల్ని నియమించాను. మీరు నా ప్రజలుగా ఉండాలి, నాకు ఆరాధన చెయ్యాలి. ఆయన ఆరాధన కొరకు మనం ఆయన పరిచర్య కొరకు నియమించబడ్డాం. కొత్త నిబంధన కాలములో సంఘములో నమ్మిన విశ్వాసులందరూ పరిచర్య చేయాలి. అందరూ సువార్థికులు కాదు సుమి, అందరూ పెద్దలు కాదు సుమి, అందరూ బోధకులు కాదు సుమి, కొందరే. అపోస్తల కార్యములు 13వ అధ్యాయములో అక్కడ అంతియోకియ సంఘం ఉన్నది. 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నిగేరైనబడిన సిమియోన్, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన ఏను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. చాలా మంది ఉన్నారు అక్కడ బోధకులు, వాక్యోపదేశకులు, వరము గల వాక్యోపదేశకులు, సామర్థ్యము గల వాక్యోపదేశకులు. అందరు చెప్పాలి. సంఘములో అందరూ చెప్పవచ్చు, రాంగ్. అది నేరముగా ఎంచబడునుగాక. 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఆనాడు అంతియోకియ సంఘములో వీళ్ళేనా ఉండేది? ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వీరు మాత్రమే ప్రవక్తలు, బోధకులు. మరి వీరిలో నుండి పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి, వారిని నాకు ఏర్పరచండి, వారు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. చాలా మంది నాడు ఏం స్వార్థికుడు అంటే స్వార్థనే ప్రకటించాలి. ఎవడు చెప్పాడు? నీకు ఎవడు చెప్పాడు? స్వార్థికుడు స్వార్థను ప్రకటించి వారు కొత్తగా నమ్మారు. అప్పుడు పెద్దలు లేరు ఇంకా సంఘములో, అప్పుడే ఆరంభమైంది. వారికి వాక్యం బోధించి నేర్పించినది స్వార్థికుడు కాదా? వెర్రి బోధలు, వితండవాదాలు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా మనం చేయవలసినటువంటి పరిచర్య ఏమిటట? కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 14, 15 వచనాల్లో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచు
ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాం. ఉన్నాం. ఈ ఆరాధన పరిచర్య, స్వార్థ ప్రకటనలో కూడా దేవుడు ఆగ్రానించే సువాసన ఉన్నది ప్రియులారా. దేవుడు ఆగ్రానించే సువాసన. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ఏమని రాయబడి ఉంది? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫెఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. దేవుని పరిచర్యలు ఇదొక భాగం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది? జిఫా ఫలమును మనం అర్పించాలి. 15వ వచనములో కదా, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదము, స్తుతియాగము చేయుదము. ఉపకార ధర్మము, యాగము, ఉపకారం, యాగం. ప్రియులారా, ఈనాడు లేవీయుల ఏర్పాటు, ఈనాడు దేవుని సేవకుల ఏర్పాటు గంభీరమైనది. పొరపాటు పడకండి. 9వ వచనంలో లేవీయుల యొక్క స్వాస్థ్యమును గురించి వ్రాయబడి ఉన్నది వాగ్దాన భూమిలో. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా ఏ వారి స్వాస్థ్యం. అది ఇశ్రాయేలు ప్రజలకు ఆ వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తర్వాత 12 గోత్రముల వారికి ఆయన స్వాస్థ్యమును పంచి ఇచ్చాడు. అయితే లేవీయులకు ఆయన స్వాస్థ్యమును ఇవ్వలేదు. కారణం ఏమిటి? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20-24 వచనాలు మనం చదివితే 20వ వచనములో, వారు దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్య నీకు పాలు లేదు, ఇశ్రాయేలుల మధ్య నీకు పాలు, నీకు స్వాస్థ్యము నేనే. అంటే అర్థమేమి? నేనే అంటూ 21వ వచనంలో నేనే అని అక్కడ కాపవచ్చు కదా. 21వ వచనంలో ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి స్వాస్థ్యమేది? 12 గోత్రముల వారి దశమ భాగములు వారి స్వాస్థ్యము, వారికి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. మరి కొత్త నిబంధనలో విశ్వాసుల స్వాస్థ్యమేది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినప్పుడు 11-12 వచనాలు అక్కడ ఏమని రాయబడి ఉంది? క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన మనకొక స్వాస్థ్యమును ఏర్పరచను. ఆ పొందబోయే స్వాస్థ్యమునకు 14వ వచనములో దేవుని ఆత్మ సంచకరువుగా అనుగ్రహించబడెను. స్వాస్థ్యం. పేతురు దీన్ని ఆయన అన్నాడు, వాడబారని స్వాస్థ్యము అన్నాడు. వాడబారని స్వాస్థ్యం. మనకు ఒక స్వాస్థ్యమును దేవుడు ఏర్పరిచాడు. అది ఎలాంటి స్వాస్థ్యమట? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమన్నాడు? కడవరి కాలమందు, లేదా 3వ వచనము నుండి 3-4 వచనాలు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. దేని ద్వారా? మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన ఈ స్వాస్థ్యమును మనం పొందాం. ప్రియులారా, ఆత్మ రంగములో, ఆత్మీయతలో మనమందరము స్వాస్థ్యము పొందినటువంటి ఒక గొప్ప ధనవంతులం, భూస్వాములం. అయితే ఇక్కడ మనము ఆగిపోకూడదు. దేవుని సువార్తను ప్రకటించే సువార్థికుల స్వాస్థ్యమేది? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయములో పౌలు పలికిన కొన్ని విశేషమైన సంగతులు ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? చూడండి 7వ వచనములో 9:7 ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయున, దండు సైన్యం,
ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? తోట పనివాడు, యజమాని. తోట వేసి యజమానుడు. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఇవన్నీ చెబుతూ ఆయన అన్నాడు 14వ వచనంలో, అలాగు సైన్యం అన్నాడు, తోట అన్నాడు, మంద అన్నాడు, ప్రత్యక్షపు గుడారం అన్నాడు, ఆ బలిపీఠపు ఉపకరణముల దగ్గర పరిచర్య చేయువారు అన్నాడు. అనేకమైన ఉదాహరణలు చెప్పి అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. చాలా మంది ఇక్కడికి ఆగిపోతున్నారే. 15 చదవండి, 15 కూడా చదువుదాం. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. అంటే సువార్త ప్రకటించటానికి వేరే వారి మీద నేను భారమును ఉంచలేదు. అట్లనే చెప్పి పౌలును ఉపవాసం ఉంచలేదు. పౌలుకు తగిన ఆ యొక్క ఏర్పాట్లను వారు చేశారు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 10-11 వచనాల్లో మోషే నాయకత్వమును గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. మోషే ఎలాంటి వాడు? 10వ వచనములో 40 పగుళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా నా మనవి ఆలకించను. యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించను. నిన్ను నశింపజేయుట మానివేశను. 11వ వచనం, ఈ ప్రజలు నేను వారికి చెందనని వారి పితరులతో ప్రమాణ చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరుచుకు నీవు లేచి వారి ముందర సాగుము. లీడర్ కదా, ఒక మంచి నాయకుడు. 10వ వచనములో ప్రజల పక్షమున ప్రజల కొరకు ఆయన అడ్డుగా నిలిచి విజ్ఞాపన చేసినటువంటి ఒక నాయకుడు. ప్రియులారా, కొండ మీద ఉండగా నేను ఆయనతో కొండ మీద ఉండగా, ఈ మంచి మాట మనం చదువుతున్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 13-14 వచనాలు, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. ఎందుకు వచ్చారు? వారు తనతో కూడా ఉండునట్లును. ఒక మంచి నాయకుడు దేవుని ప్రజలతో కూడా ఉండేవాడు. దేవుని ప్రజలను నడిపించువాడు మాత్రమే కాదు, దేవుని ప్రజలకు ముందుగా నడచువాడు, వెనక నడిచేవాడు కాదు ఆయన. ప్రజలు బయలుదేరుతూ ఉండగా వారికి ముందుగా, నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనములో నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ ప్రయాణం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. సంఖ్యాకాండం 10వ అధ్యాయములో ఇశ్రాయేలుల యాత్ర, మార్చింగ్, వారి ప్రయాణపు యొక్క గోత్రాల వరుస. ముందు యెహోవా దూత, దానికి ముందు మోషే, అహరోను నాయకుడు కదా, ముందు నడిచేవాడు. ఆయన ఒక కాపరి వలె, ఒక నాయకుని వలె. కాపరి గొర్రెలకు ముందుగా నడుచువాడు, వాటిని నడిపించువాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయములో ఈ సంగతులన్నీ మనం చూడగలం. 4వ వచనములో అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఎంతైనా స్టడీ చేయవచ్చు దీన్ని. ఒక నాయకుడు వారికి ముందుగా నడుచువాడు. మంచిది ప్రియులారా, మొదటి 11 వచనాలు మనం గమనించాం. గతకాలపు సంభవాలను ఆయన వారికి వివరించాడు. తర్వాత 12 నుండి 22 వరకు భవిష్యత్ కాలపు సూచనలు. వారు భవిష్యత్తులో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ సూచనలను ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరికొన్ని విభజనలు మనం చూద్దాం. మొదట 12-13 వచనాలు ప్రభువు యొక్క కొలతలు లేదా ప్రభువు యొక్క నియమములు, కట్టడలు. 12వ వచనములో ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించుచు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా కట్టడలను అనుసరించి నడుచుకొందువను మాటగాక. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడిగాను, ఇంతకంటే ఏమడిగాడు ఆయన? దేవుని కోరిక ఏమిటి? అంతే కదా,
ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మీకా గ్రంథములో 6వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట మన జ్ఞాపకం రావాలి. ఆయన ఏమన్నాడు? ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటకును, కనికరమును ప్రేమించుటకును, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఇంతే కదా, ఇంతే కదా. ఏమిటట? యెహోవాకు భయపడాలి. భయం అదొక కొలత. దైవ భయము, దేవునికి భయపడేవారు, భయపడేవారు. ప్రియులారా, 128వ కీర్తన మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. భయము, భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు మొదటి పత్రిక 1:17లో పేతురు ఏమన్నాడు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థించుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. అంటే ప్రేమతో కూడిన భయము ఇది. రెండవది, ఒకటి భయము, రెండవది నడక. నడక ఆయన మార్గములలో నడవండి అన్నాడు. ఆయన మార్గములలో నడవండి. ఎక్కడ నడవాలి? 81వ కీర్తన 13వ వచనంలో అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంతో మేలు. ఆయన మార్గములను అనుసరించుట, ఆయన మార్గములలో నడుచుట కదా నడక. 1వ కీర్తన కూడా మనం చెప్పుకోవచ్చు కదా. ఏమని ఉంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ఇదే త్రోవ దీనిలో నడువుడి. ఆయన అంటున్నాడు, ఇదే త్రోవ దీనిలో మీరు నడవండి. కుడికైనను ఎడమకైనను మీరు తొలగవద్దు. అసలు నడక అనే మాట వినగానే ఎఫెసీ పత్రిక అంతటిలో నడకను గూర్చినటువంటి చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నడుచుకొనవలెనని అన్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనంలో ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి అన్నాడు. తర్వాత 7, 8 వచనాల్లో మీరు వెలుగు సంబంధులుగా నడవండి అన్నాడు. 15వ వచనములో మీరు జ్ఞానుల వలె నడవండి, నడవండి కదా. మన నడకను గురించి చెప్పాడు. తర్వాత చూడండి, ప్రేమను గురించి చెప్పాడు. మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించండి కదా. ఈ 12వ వచనములో పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించండి, ప్రేమించండి. ప్రేమ అసలు మత్తయి సువార్త 22వ అధ్యాయం 35, 38 వచనాల్లో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన కుమారుడు కూడా సంఘమును ప్రేమించి, ఈనాడు మన నుండి దేవుడు ఆశిస్తున్నది ఏమిటి అంటే ఆయనను ప్రేమించేవారు కావాలి. ఆయనను ప్రేమించేవారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత సీమోను పేతురుతో మాట్లాడుతూ, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ప్రేమ, ఆయన ఆజ్ఞలను గైకొనేది ప్రేమ, ఆయన పరిచర్యను చేసేది ప్రేమ, ఆయన సన్నిధిలో ఉండేది ప్రేమ, ఆయనకు దగ్గరగా నడిపించేది. ఈ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. మాత్రమే కదా 12వ వచనములో సేవించుట, సేవ అన్నాడు. అది కూడా ఎలా? పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో సేవించుచు. సేవ అనే విషయం ప్రియులారా, అంటే పైకి ఏదో చెయ్యాలి అని సేవ చేయడం కాదు. ఎవరో బలవంతం పెడుతూ ఉండగా సేవ చేయడము అని కాదు. ఇష్టపూర్వకముగా ఆయన సేవను చేయుట, ఇష్టపూర్వకమైన సేవ. అందుకే రోమపత్రిక
మొదటి అధ్యాయం మొదటి వచనములో యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. అదే రోమాపత్రిక మొదటి అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఆయన అన్నాడు, ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుడు ఆయనను సేవించుట, ఆయనను సేవించుట. ఎలా సేవ చేయాలట? జీతముతో సేవ చేయడం కాదు, బలవంతపు సేవ కాదు, ఎవరో పంపితే వెళ్ళేది కాదు, ఇష్టపూర్వకముగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొనుట. హెబ్రీ పత్రిక 12, 28, 29 వచనాలలో ఇక్కడ రాయబడిన మాట, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రీతికరమైన సేవను మనము చేయాలి. 13వ వచనంలో నీవు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా కట్టడలను అనుసరించి ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞలను గైకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యెహోవా నిన్ను ఏమి అడుగుచున్నాడు? ఇంతే కదా, ఈ మాటలే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు. ఆయన మాటలకు విధేయులం కావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు మీరు విధేయులకు పిల్లలై అన్నాడు. అంటే మనం బలవంతంగా మన పైన కాడి మోయుట కాదు. నేను ఇది తప్పక చెయ్యాలా అని అయిష్టంగా బలవంతంగా కాడి మోయుట కాదు, ఇష్టపూర్వకముగా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటాడు, నా ఆజ్ఞలను కలిగి ఉండి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవుని సేవ అది ఇష్టపూర్వకమైనటువంటి సేవ. తర్వాత చూడండి, ఇశ్రాయేలీయుల అవసరములకు దేవుడు సరిపోయినవాడు. 14 నుండి 22వ వచనం వరకు మనం చదివినప్పుడు దేవుడు సరిపోయినవాడు. ఇశ్రాయేలీయులు వారి అవసరాలకు ఆయన సరిపోయినవాడు. ఎలా? 14 నుండి 16 వచనాల వరకు వారిని ప్రేమించిన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అన్నాడు. అది సమస్తము ఆయనవే. 24వ కీర్తనలు ఏమన్నాడు? భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, లోకమును దాని నివాసులందరూ ఆయన వారే. ఇవన్నీ 15వ వచనంలో యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మను నేటి వలె ఏర్పరచుకొనెను. అసలు దేవుడు ఇంతగా వీరిని ప్రేమించటానికి వీరిలో ఏముందండి? అసలు రోమాపత్రిక 9:13లో యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. ఏమిటి దేవుని ప్రేమ? దేవుని ప్రేమ ఆయన కృప ద్వారా ప్రేమించిన వాడు. ద్వితీయోపదేశకాండం 7:7లో మీరు సర్వ జనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు. మీరు లెక్కకు తక్కువే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు. ఈయన ప్రేమించిన సృష్టికర్త. కానీ సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకోండి. మిమ్మల్ని ఇంతగా ఆయన ప్రేమిస్తే, ఇంతగా మిమ్మను ఈ సృష్టికర్త ఇంత గొప్పవాడు మిమ్మను ప్రేమిస్తే మీరు ముష్కరులుగా ఉంటారా? మీ హృదయాలు కఠినముగా ఉంటాయా? సున్నతి లేని వారుగా మీరు, అంటే బాహ్యమునకు సున్నతి పొందిన వారే వేరు, కానీ హృదయ సున్నతి లేనివారు, హృదయము లోబడని వారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. అంటే దేవునికి లోబడుట. మనము మెడవంచని వారముగా మనం ఉండకూడదు. దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి.
కదా వీరు మాటి మాటికి దేవుని పైన తిరుగుబాటు చేసేవారు. లోబడనొల్లని వారు అన్నాడు. లోబడనొల్లని వారు. 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 27వ వచనములో, ఇశ్రాయేలు నీ తిరుగుబాటు, నీ నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. కృత నిబంధనలో దేవుడు యాకోబు ద్వారా ఆయన వ్రాయిస్తూ, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించువాడు. అందుకే మీరు దేవునికి లోబడండి. అహంకారం వద్దు, మూర్ఖత్వము వద్దు. ఒకటి, ఆయన ప్రేమించే సృష్టికర్త. రెండవది, 17 నుండి 19వ వచనము వరకు మనము గమనిస్తే, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు శ్రద్ధ గల సర్వశక్తిమంతుడు. ఇక్కడ చూడండి, దేవుని గుణలక్షణాలు అద్భుతమైన విభాగంలో. ఈ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచం పుచ్చుకొననివాడు, తల్లిదండ్రులు లేని వారికి విధవర న్యాయము తీర్చువాడు, పరదేశుల యందు దయను అనుగ్రహించువాడు, అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఎన్ని గుణలక్షణాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఆయన సైన్యములకధిపతిగా యెహోవా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము గలవాడు. ఆయన దేవదేవుడు. అందుకే 136వ కీర్తన 2వ వచనములో, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సకల దేవతల మీద ఆయన దేవుడుగా ఉన్నాడు. సకల రాజుల మీద రాజుగా ఉన్నాడు. ఆయన సమర్థుడు, గొప్పవాడు. ఆయన గొప్పవాడు మాత్రమే కాదు, ఇక్కడ ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, దేవుడు శ్రద్ధ గలవాడు, ఆహారం అనుగ్రహించువాడు, ప్రేమించి ఆహారం ఇచ్చువాడు, అందరికీ ఉపకారి. ఆయన అందరి ఎడల జాలి చూపువాడు. 146వ కీర్తన 9వ వచనములో, యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. అసలు నిజమైన భక్తి ఏది అంటే ఇదేనండి. దేవుడు అందరి విషయములో, మరి ఈనాడు కృత నిబంధన కాలములో యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో రాస్తూ నిజమైనటువంటి భక్తి ఏది అని చెప్పాడు. చూడండి, 26, 27 వచనాల్లో, నిజమైన భక్తి ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. దేవుని శ్రద్ధ, దేవుని శ్రద్ధ కదా. ఆయన మానవాళి ఎడల ఆయన శ్రద్ధ గలవాడు, సర్వమానవాళి ఎడల ఆయన శ్రద్ధ గలవాడు. మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన శ్రద్ధ గలవాడు. ఆఖరిగా 19వ వచనములో విశ్వాసకు ఒక బాధ్యత చెప్పాడు ఆయన. మీరు ఐగుప్తులో పరదేశులయుంటిరి గనుక పరదేశిని జాలి తలంచుకు, పరదేశిని ప్రేమించండి. మీరు ఒకప్పుడు ఈనాడు మీరు పరదేశం అనే సంగతి మర్చిపోకండి. లేవియాకాండం 19వ అధ్యాయం 33, మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వాన్ని బాధింపకూడదు. ఎందుకు? మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటిరి. ఈనాడు చాలాసార్లు మనమేమనుకుంటున్నాం? మనమే గొప్పవారం అనుకుంటున్నాం. మనం ఇతరుల ఎడల మేలు, నీ నా పొరుగువాడెవడు? పరదేశి ఎవడు? మన కులానికి చెందినవాడు, మతానికి చెందినవాడు కాదు. అందరి ఎడల ప్రేమ చూపుట, పొరుగు వాని ఎడల ప్రేమ చూపుట. లూకా సువార్త 10వ అధ్యాయం మంచి సమరయుడు. అదే సమయంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, విశ్వాస గృహము ఎడల మేలు చేయుట. దేవుడు ఆయన శ్రద్ధ గలవాడు. 20 నుండి 22 వరకు ఇశ్రాయేలీయులను విడిపించిన రక్షకుడు ఆయన. ఆయన ప్రేమగల సృష్టికర్త, ఆయన శ్రద్ధగల శక్తిమంతుడు, ఆయన విడిపించిన రక్షకుడు. చూడండి 20 వచనం,
21వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించుచు ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము ఆయనే నీకు కీర్తనీయుడు. ఈ అధ్యాయంలో ఎన్ని దేవుని విశేషమైన గుణలక్షణాలు ఉన్నాయి ప్రియులారా. కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆయన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఆయన ఎవరు? నిన్ను విడిపించిన రక్షకుడు. ఎక్కడుండగా? ఐగుప్తులో ఉండగా నిన్ను విడిపించాడు. విడిపించిన రక్షకుడు మాత్రమే కాదు, ఐగుప్తులో వీరు ఉండగా ఎంతమంది వెళ్ళారండి? 70 మంది వెళ్ళారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో. ఈనాడు లెక్కకు విస్తారమైనటువంటి జనాంగం. ఇది దేవుని ఒక వాగ్దానం అబ్రహాముకు. ఏమన్నాడు? అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయములో నేను సంతానము లేని వాడైపోతున్నానే, నాకేమిచ్చిన ఏమి దేవా అని దేవునితో అంటుండగా ఆ గుడారములో నుండి వెలుపలికి తీసుకుని వచ్చి ఆదికాండం 15:5లో, అబ్రామా నీవు ఆకాశము వైపు తేరి చూచి ఆకాశ నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము, నీ సంతానం అలాగునవును. విస్తరింపజేశాడు ఆయన. ఈనాడు సంఘ కాలములో ప్రారంభములో 12 మంది, ఆ తర్వాత మేడగదిలో 120 మంది, ఆ తర్వాత మొదటి సువార్త పేతురు లేచి ప్రకటించగా ఆనాడు ఎంతమంది అయ్యారు అంటే అక్కడ రాయబడిన మాట 3000 మంది వారు బాప్తిస్మమును పొందిరి. తర్వాత 5000 మంది, వేల మంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము విస్తరించాలి, సంఘము విస్తరించాలి. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆనాడు సంఘము ఎలా ఉన్నదట? సంఘం ఎలా ఉన్నది? అపోస్తల కార్యము 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అది కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘ విస్తరణ. ప్రియులారా, ఈనాడు మనము కూడా విశేషముగా విస్తరించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును ఆయన దయచేయునుగాక. ఆమేన్.